టీచర్లను చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ కూటమి స్కెచ్, టీచర్ ఓటర్లకు బెదిరింపులు ప్రలోభాలు. మరో 3 రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో టీడీపీ కూటమిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 2 రోజుల క్రితం జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష సందర్భంగా చెలరేగిన నిరుద్యోగుల ఆగ్రహజ్వాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏడుపడుతుండడం ఎందుకు కారణం? ఈ ప్రమాదం నుంచి గట్టెంగేందుకు ఎన్డీఏ కూటమి నేతలు టీచర్లకు వలవేస్తున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వ పక్షాన ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా టీచర్ల ఓట్లతో గెలవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో కూటమి తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు గెలుపు కోసం టీచర్లని టార్గెట్ చేశారు. ఒక్కో కుటుంబంలో కనీసం 3 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారన్న అంచనాతో ముందుకెళ్తున్నారు. 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని, గ్రూప్ 2 రాష్ట్రాల్లో తీవ్ర అన్యాయం చేసిన టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, తమ ప్రభుత్వం ఏర్పడగానే ఈ తప్పును సరిచేసి న్యాయం చేస్తామన్నారు. ఇదే అంశంపై టీడీపీ తరపున ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేపాడ చిరంజీవి తనకు ఓటు వేసి గెలిపిస్తే ఈ సమస్య పోరాడతానంటూ యువతను ఆకట్టుకున్నారు. దీంతో ఉద్యోగార్థులంతా చిరంజీవికి గెలిపించారు. అయితే గెలిచాక అదే వ్యక్తి గ్రూప్ 2 రాష్ట్రాలు తప్పులు లేవని చెప్పడంతో గ్రాడ్యుయేట్లు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గత 3 వారాలుగా ఆందోళన బాటపట్టారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయరాదని నిరుద్యోగులు గట్టిగా నిర్ణయించుకున్నారు. బాయ్కాట్ కూటమి అభ్యర్థి సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే